నమస్తే ఓటెన్ టీవీకి స్వాగతం. విజయవాడ నగరంలోని గురునానక్ కాలనీలో రీసైక్లింగ్ ఆధారిత ఇన్ఫ్రారెడ్ సాంకేతికతతో రోడ్డు గుంతలను పూడ్చే అత్యాధునిక మొబైల్ మరమ్మతుల యంత్రాన్ని ప్రారంభించారు. ఈ నూతన యంత్రాన్ని కేశినేని శివనాథ్ మరియు గద్దె రామ్మోహన్ కలిసి ప్రారంభించారు. ఎన్క్యాప్ సహకారంతో విజయవాడకు ఈ ఆధునిక టెక్నాలజీ అందిందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. త్వరలో నగరాభివృద్ధి కోసం రూ. 32 కోట్ల పూర్తి గ్రాంట్ మంజూరవుతుందని ఎన్క్యాప్ హామీ ఇచ్చిందని వెల్లడించారు. గత 5 ఏళ్లుగా వీఎంసీ కౌన్సిల్లో టీడీపీ నాయకులు, కార్పొరేటర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఎంపీ విమర్శించారు. విజయవాడ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు అన్ని వైసీపీ కౌన్సిల్ తిరస్కరించినట్టారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టు కోసం రూ. 600 కోట్లు వచ్చినప్పటికీ ఆమోదం ఇవ్వలేదని ఆరోపించారు. ఇంకా 5-6 రోజుల్లో వైసీపీ కౌన్సిల్ రద్దు కానుందని, అది విజయవాడ నగరానికి ఉపశమనం అవుతుందని ఎంపీ వ్యాఖ్యానించారు.